థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అశరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు నూతనంగా ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, రాజారెడ్డి గారికి, అదేవిధంగా ఎస్ఐ గారు అండ్ మీడియా వాళ్ళు కూడా రండి స్టేజ్ మీదకి. మేమైతే ఆహ్వానిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఒకసారి స్టేజ్ మీద కనబడితే బెటర్. ఒకసారి కనబడండి, పోయి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి ఈ స్టేజీ మీద ఉన్న గ్రామ పెద్దలకి, ఎస్ఐ గారికి, అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఓ గారికి, ఏపీఎం గారికి అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలకి అండ్ ఇష్టమైన విద్యార్థులకి అందరికీ కూడా నమస్కారం. ఈనాటి సమావేశానికి ఇంత భారీగా చేయడానికి రీజన్ ఎమ్మెల్యే గారు పక్క స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి సార్ ఆహ్వానించారు. లేదు 2 స్కూల్స్ ఒకటే కదా అనే ఉద్దేశంతో మా పాఠశాల కూడా కంపల్సరీ రావాల్సిందే అని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీగా మార్నింగ్ నుంచి 8 నుంచి కూడా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈనాటి బడిబాట కార్యక్రమము ప్లస్ రీఓపెనింగ్ డే, ఈ రోజు రీఓపెనింగ్ స్కూల్స్ కూడా, అన్ని స్కూల్స్ కూడా ఇదే రోజు రీఓపెనింగ్ అండ్ బడిబాట కూడా 19 వరకు నడుస్తూ ఉంది. బడిబాట కార్యక్రమంలో కూడా మా పాఠశాల నుంచి ప్రతి టీచర్ కూడా ఒక గ్రామం అడాప్షన్ ఇచ్చాము సార్. ప్రైవేట్ స్కూల్స్ అయితేనేంటి, హాస్టల్ నుంచి పిల్లల్ని, పిల్లల్ని డ్రాప్ అవుట్స్ సార్ని మాట్లాడాల్సిన కోరుతుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు జారాజనారాయణ గారికి, అలాగే ఎంఈఓ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఏంటంటే ఈ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా ఈ కొద్దిగా అట్రాక్షన్ గురయ్యి కొద్దిగా పోక్సో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. నేను వచ్చిన కాడి నుంచి మ్యాక్సిమం కూడా 1.5 yearలో కూడా ఒక 4 to 5 కేసెస్ అనేది రిపోర్ట్ జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళకు కూడా చాలా వరకు మేము మెంటల్గా కౌన్సిలింగ్ చేసి చాలా వరకు ఇచ్చేసాము. పేరెంట్స్కి కూడా చాలామందికి కూడా నాకు వీలైనంత స్థాయిలో నేను చేస్తున్నా. త్వరగా మ్యారేజ్ చేయడం కానీ, చైల్డ్ మ్యారేజ్ చేయడం కానీ, చాలామంది కూడా ఇబ్బంది ఇట్లా ఆర్థికంగా బాగలేదు అని చెప్పి మేము వాళ్ళని మోటివేట్ చేసి ఈ విధంగా చేస్తున్నాము. రీసెంట్గా నిన్న ఈవినింగ్ కూడా మన గండుగులపల్లి నుంచి కూడా ఒక చిన్న ఇష్యూలో కొట్టుకొని వచ్చారు. దాంట్లో వాళ్ళకి వెరిఫై చేసుకుంటే ఏమైందంటే, ఎవరైతే కంప్లైంట్ పెట్టడానికి వచ్చిన తల్లిందో వాళ్ళ పిల్లగాడు 10th క్లాస్ డ్రాప్ అవుట్, 9th వరకు చదివేయండు. వాడిని నిన్న నేను కొద్దిగా వార్న్ చేసి కౌన్సిలింగ్ చేస్తే ఈరోజు అడ్మిషన్ తీసుకుంటాడు అదే స్కూల్లో గండుగులపల్లి. మనకేంటంటే చెప్పేవాళ్ళు లేకపోతే వాళ్ళు వినరు. వినర్లే అని చెప్పి వదిలేసి తల్లిదండ్రులు కూడా నెగ్లెక్ట్ చేస్తే చదువుకోవడం, ఫస్ట్ చదివితే తర్వాత అన్నీ అవే వస్తాయి. ఫస్ట్ చదువు నేర్పాలి. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ వరకన్నా చదివితే సమాజం మీద అవగాహన ఉంటుంది. అసలు సమాజంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల జరిగేది మంచిగా చెడు అనేది అర్థం అవుతుంది అనమాట. ఇది ప్రతిదానికి ఉపయోగపడు. చదువుకోవడం వల్ల మనం ఎన్నుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళది ఏంటి, ప్రతి స్థాయిలో అది పొలిటికలే కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఉద్యోగం చేసే దాంట్లో కావచ్చు, మనం చేసే ప్రతి దాంట్లో కూడా చదువు అనేది చాలా ఉపయోగపడుతుంది. చదువుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళ యొక్క మీ యొక్క పిల్లగాన్ని చదివించాలి, చేయాలి. ఈ మండలాన్ని మంచి స్థాయిలో నిలబెట్టాలి. మా మీద బాధ్యత పెట్టారు కాబట్టి ఎమ్మెల్యే గారు, మేము కూడా అదేవిధంగా ట్రై చేస్తున్నాము. ఎటువంటి వేరే యాక్టివిటీస్, కోడి పందాలు కానీ, పేకాటలు కానీ ఎండాకాలంలో కూడా జరగకుండా చాలా వరకు కఠిన చర్యలు తీసుకున్నాం. ఎవరిని కూడా ఎటువంటి వేరే యావిగేషన్స్ లేకుండా. ఎమ్మెల్యే గారు కూడా అంటారు, ఎస్ఐ గారు, ఒక అలవాటు మనం నేర్పితే ఒక 2-3 సంవత్సరాలు మనం ఇట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఆ విషయాన్ని ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవి మర్చిపోతారు, మంచితనానికి వస్తూ ఉంటారు. దాని ప్రకారం మనం ఫాలో కావాలని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కోసారి కొంతమంది నొప్పించి ఉండొచ్చు, అయినా కానీ ఆ నొప్పి మంచి కోసం అయితే పర్లేదని చెప్పేసి అనుకొని చేస్తూ ఉంటాం. కంపల్సరీగా మా యొక్క సహకారం, పోలీసు వారి సహకారం మండలానికి అందిస్తా
ఇంకా ఎవరన్నా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా చాలా సంతోషం. ఈరోజు విద్యతోనే సామాజిక అభివృద్ధి అనేది సాధ్యం అనే మాటని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. దానిలో భాగంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభం. ఈరోజు మీరందరూ కూడా మంచి విద్యను అభ్యసించాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని, మీరందరూ కూడా చక్కటి ప్రణాళికతో క్రమశిక్షణతో మెలగాలని చెప్పేసి మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు అదేవిధంగా దేశంలో ఒక సమకాలీత ఉన్నటువంటి నవ సామాజిక అభివృద్ధిలో మహిళా సాధికారిత అనేది కూడా చాలా ప్రాముఖ్యత. ఇదే రోజు రెండు కార్యక్రమాలు. ఒకటి విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం, రెండవది మహిళా సాధికారితే ఒక ఔన్నత్యాన్ని పెంచేటటువంటి గొప్ప స్కీమ్ని ఈరోజు లాంఛనింగ్ చేసే కార్యక్రమానికి రెండు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇవి రెండు కూడా చాలా మిళితమైనటువంటి ఈ రెండు అంశాలు కూడా ఒక విద్య, ఒకటి మౌలిక వసతుల్లో అభివృద్ధిని సాధ్యమనే ఒక రెండు అంశాలు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దీనిలో భాగంగా ఇదే సందర్భంగా నేను మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్లతో కానీ, తర్వాత మన నియోజకవర్గం నుండి హైదరాబాద్లో స్థిర నివాసం అంటే అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి వాళ్ళతో సుమారు ఒక 150-160 మందితో నేను చర్చించిన తర్వాత వారు ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఆలోచన కూడా ఈరోజు మీ అందరి మధ్యలో నేను లాంఛనింగ్ చేయబోతా ఉన్నాను. ఈరోజు లాంఛనింగ్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను నా కాన్సెప్ట్ ఈ వార్షిక సంవత్సరం పాఠశాలల అభివృద్ధి యొక్క కాన్సెప్ట్తో ఈరోజు నేను మీ అందరి మధ్యలో లాంఛనింగ్ చేస్తూ ఉన్నాను. ఆ అంశం ఎమ్మెల్యే జారా అసూరాపేట నియోజకవర్గ అభివృద్ధిలో నేను సైతం చేయుతా పాఠశాలల అభివృద్ధి అనేది ఈరోజు నేను లాంఛనింగ్ చేస్తూ ఉన్నాను. ఇది మీ అందరి మధ్య కూడా సార్ పట్టండి సార్, ఇప్పుడే రాసినాం మేడం, మీరు ఇది నా కాన్సెప్ట్. ఈ వార్షిక సంవత్సరంలో గ్రామస్తులు కూడా సార్ మీరందరూ కూడా, నేను సైతం అంటే మీరు కూడా, మనమంతా కూడా ఈరోజు నేను తలంపు తలచిపెట్టినటువంటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, మరి నా అనే భావనతో ఈరోజు కార్యక్రమాన్ని నేను ఈరోజు లాంఛనింగ్ చేస్తా. ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుండి ప్రారంభిస్తూ ఉన్నా, ఈ పాఠశాల నుండి ప్రారంభిస్తూ ఉన్నా. ఇది కాన్సెప్ట్. ఈ వార్షిక సంవత్సరంలో నేను సైతం చేయుతా పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులతో పాటు, అదేవిధంగా మీ గ్రామంలో ఎవరైతే హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ లేదా ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే మీరు ఈ గ్రామస్తులంతా కలిసి ఉపాధ్యాయులతో కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి నేను సైతం అనే కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేస్తారని, ఒక బల్బు కాలిపోయిన బల్బు ఇచ్చిన నేను సైతం, ఒక ఫ్యాన్ కాలిపోయిన ఫ్యాన్ ఇచ్చిన నేను సైతం, అదేవిధంగా ఒక బ్లాక్ బోర్డ్ ఇచ్చిన నేను సైతం, అదేవిధంగా ఒక బోర్డు డస్టర్ ఇచ్చిన నేను సైతం, పిల్లలు తాగడానికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చిన నేను సైతం, ఒక చాక్ పీస్ ఇచ్చిన నేను సైతం, ఒక బల్బం ఇచ్చిన నేను సైతం. అదే ఈ సంవత్సరంలో పాఠశాలలో పూర్తిగా ఒక విద్యార్థి చదవడానికి కావాల్సిన మౌలిక వసతులు ఈ వార్షిక సంవత్సరంలో మీరందరూ సమకూర్చే విధంగా ఈ గ్రామస్తులంతా కలిసి ఒక ఐక్యత అనురాగాలతో నేను తలపెట్టినటువంటి మీ అందరి సలహాలు సూచనలతో నేను చూస్తా ఉన్న ఒక 3 days అండి నేను హైదరాబాద్ చర్చించిన తర్వాత సుమారు నాకు 10,000 మంది పైన ఈరోజు నాకు రిక్వెస్ట్ కోరింది. ఈజ్ అ గుడ్ ప్రోగ్రామ్ అని చెప్తా ఉన్నారు. ఎన్ఐఆర్ఐలు ఎన్ఐఆర్ఐ కానీ అమెరికాలో కానీ, స్విట్జర్లాండ్లో కానీ, నెదర్లాండ్స్లో కానీ, దుబాయ్లో కానీ, అదేవిధంగా మలేషియా కానీ, ఇట్లాంటి ఐరోపా దేశస్తులు కానీ నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేస్తారు సార్, ఇట్స్ గుడ్ ప్రోగ్రామ్ అంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీ అందరి మధ్యలో మొట్టమొదటిగా నేను తలంపు తట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ఈ పాఠశాల అభివృద్ధికి ముందుకు వెళ్ళేటటువంటి ప్రణాళికని ఈ గ్రామస్తులందరూ కూడా మమేకమై మీరందరూ కూడా చెయ్యితో అనే కార్యక్రమానికి పునాది వేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నా. ఒకసారి చెప్పండి, మీడియా వారు ఉన్నారు అన్న, ఇది కొద్దిగా హైలైట్ చేయండి. చేతితో రాశాను కానీ పెద్ద ఫ్లెక్షన్ కాదు, ఇది మాది మొదటి దశ కదా, ఇప్పుడే అంతే కదా. ఇది నా ఇయర్ గోల్. స్పోర్ట్స్ కిట్ అన్నీ ఉన్నాయి సార్. దీంట్లో చెయ్యిత అనే కార్యక్రమంలో ఇక గ్రామస్తులందరూ చేస్తారు. నేను
నియోజకవర్గంలో ఏ స్కూల్కి వెళ్ళినా నాకు మొట్టమొదటి వినిపించే స్కూల్ ఈ స్కూలే కావాలా. ఎందుకంటే నేను ఇక్కడ లాంచింగ్ చేస్తా ఉన్నా. ఈ పాఠశాల నాకు కావాలి. ఎందుకంటే ఎంఈఓ గారు కూడా చాలా మంచి అక్కడ దీక్షతో ఉంటారు. వారు ఈరోజు 15 మంది ఎగ్జామ్ రాస్తే 15 మంది 100% పాస్ అయ్యారు. మేడం గారు కూడా అది 100%. సుమారు మనకి ఇక్కడ మరి 557 స్కోరింగ్తో ఈ పాఠశాలలో రావటం జరిగింది. అంటే పాప హేమశ్రీ సన్న ప్రసాద్ వారు ఈరోజు వారి కంగ్రాచులేషన్స్, ఈరోజు ప్రత్యేక కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఆల్ ది బెస్ట్. కాబట్టి విద్యకి మంచి పరిపూర్ణమైనటువంటి సాధికారిత ఈరోజు మనం సాధించబోతా ఉన్నాం. మ్యాథ్స్లో కూడా, మ్యాథమెటిక్స్లో కూడా 100% వచ్చినందుకు మీ ప్రత్యేకంగా వచ్చిన వంశీగాని కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈరోజు నా మొదటి మాట, మొదటి బాట, మొదటి ఆసరా ఈరోజు నేను మీడియా వారు కూడా చెప్తా ఉన్నాను. దీని కొద్దిగా చిన్న మీ అంటే ఏదో మారుమూల గిరిజన ప్రాంతంలో ఏదో చెప్పారని మీరు అనుకోవద్దు. ఇది హైలైట్గా మీరు దాన్ని చేయండి. మా గ్రామస్తులందరూ ఆలోచన మరి చేస్తూ ఉన్నా. మా యొక్క ఏదైతే ఉపాధ్యాయులంతా వర్గం అంతా కూడా పాఠశాలలు ఎప్పుడు బాగుపడతాయని చూస్తున్న వేళ. కాబట్టి నాకు కూడా ఈ ఇయర్లలో 10 కోట్లు నేను శాంక్షన్ తీసుకొచ్చిన. సాధ్యమైనంత వరకు ఈ ఇయర్లలో నేను కూడా పాఠశాలలకి ఎంత అవసరం అంత అవకాశాన్ని నేను పాఠశాల అభివృద్ధికి ఆ ఫండ్ నేను వినియోగిస్తా దాన్ని. కాబట్టి మన తరపున, గ్రామస్తుల తరపున ఒక చేయూత అనే కార్యక్రమాన్ని మీరు కూడా దీన్ని చక్కగా చేయండి. చాలా మౌలిక వసతులు ఏముంది, మనం బ్లాక్ బోర్డు కొంటాం, అదేవిధంగా ఒక ఫ్యాన్ కొంటాం, ఒక లైట్ కొంటాం, అట్లాంటివి మనం ఇంకా ఏదైనా టేబుల్స్ పడితే టేబుల్స్ కొంటాం, టీవీ కావాలంటే టీవీలు కొంటాం, ఇంటర్నెట్ కొంటాం, వాటర్ సప్లై ఇట్లాంటివి మీ గ్రామస్తులు ఇక్కడ నుండి చేయూత అనే కార్యక్రమాన్ని ఈరోజు మీరు నాంది పలకాలని చెప్పేసి మీ అందరినీ పార్టీలు అయితే అందరూ కోరుతా ఉన్నాను. నేను ఒక గోల్తో చేసిన కార్యక్రమం. సుమారు ఈరోజు 10,000 మంది చిలుకు ఈరోజు నాకు రిక్వెస్ట్ పెట్టింది, సార్ గుడ్ ప్రోగ్రామ్ సార్ అనేది. ఈ ఇయర్లో నా కాన్సెప్ట్, ఈ వార్షిక సంవత్సరం నా కాన్సెప్ట్ పాఠశాలలు ఏ విధంగా ఉండాలో రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చేటటువంటి మన తరఫున మనం అందించబోతున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా అద్భుతంగా ఈరోజు గొప్ప స్కీమ్స్ని పాఠశాల అభివృద్ధికి ఒక స్కీమ్స్ తీసుకొస్తుంది. దాంతోపాటు మనం జోడించాలి. మేమెంత కార్యక్రమం చెప్పినా మీ గ్రామస్తుల సహకారం లేకపోతే ఇదేం సాధ్యం కాదు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతవరకు పిల్లలకి విద్య బోధన చెప్పి ఈరోజు 15% ఈరోజు అంటే 100% పాస్ అయినా కూడా వారికి వెన్నుతట్టి శబాస్ మీరు మంచిగా చెప్పారు, వెన్నుతట్టి ప్రజానీకం లేకపోతే అది కూడా వృధానే. కాబట్టి మంచిని చక్కగా ప్రోత్సహించండి. ఈరోజు 15 మంది పాస్ అవ్వడం అంటే 100% పాస్ అవ్వడం అంటే ఉపాధ్యాయుల యొక్క అవిరల కృషి, నిరంతరం శ్రమ, వారి ఆశయం, ఆలోచన విధానం, నా బిడ్డ నా కొడుకు మా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని తపనతో బోధించిన ప్రక్రియ ఏదైతుందో ఈరోజు 100% పాస్ అవ్వడానికి ఇది ఒక మంచి సుగమంగా ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈరోజు మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా, అదేవిధంగా ఉత్తమ ఎంఈఓగా మరి అనేక రకాలుగా అవార్డు తీసుకున్న ఎంఈఓ గారి తరఫున నేను ఒక రిక్వెస్టు, ఎందుకంటే వారి సమక్షంలో ఈరోజు నేను లాంచింగ్ చేస్తా ఉన్నా. వారి ఆశయాల ఆలోచన గొప్పవు కాబట్టి ఒక ఎంఈఓగా మీరు కూడా ఏదైతే అద్భుతమైనటువంటి ఒక పరిపాలన చేస్తూ ఉన్నారో పాఠశాల అభివృద్ధికి, ఇలాంటి కాన్సెప్ట్ని అన్ని స్కూల్స్కి మీరు చక్కగా తీసుకెళ్ళండి. నేను కూడా నా తరఫున, నా గ్రామస్తుల తరఫున, అందరి తరఫున నేను ప్రజెంటేషన్ ఇస్తాను. మీ తరఫున మీరు అన్ని పాఠశాలలకి దీన్ని మీరు నా రిక్వెస్ట్గా మీరు దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వండి. ఎవరో ఒక చాక్పీస్ని కొనకపోరా, ఎవరో ఒక డస్టర్ కొనకపోరా, ఎవరో ఒక బల్పం కొనకపోరా అనే కాన్సెప్ట్ మనం తీసుకెళ్ళగలిగితే, ఎవరో ఒకరు ఏదో వృధాగా చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం, అనవసరం పోతూ ఉంటాయి. అది పాఠశాలలకి మీరు సద్వినియోగం చేసుకోవడం ఒక రిక్వెస్ట్గా మీరు పెడితే నేను కూడా పెద్ద యుద్ధంలాగా చేస్తా ఉన్నా. యుద్ధంలాగా ఈరోజు ప్రారంభిస్తా ఉన్నా, ఈరోజు నాంది పలుకుతా ఉన్నా. ఇది ఈరోజు అన్ని మండలాల్లో నేను లాంఛనింగ్, ఇది మొట్టమొదటి లాంఛనింగ్. తర్వాత ఎక్కడ అసరవాడి చేసినా, చెండుగుండు చేసినా అది 2వ తరం అవుతుంది. మొదటి తరం ఇదే. నా మొదటి తరం గండులపల్లి కూడా చేయాలి, ఇక్కడ చేస్తా ఉన్నా. పటాలు కూడా చేస్తా ఉన్నా. అంటే నేను అక్కడ లాంఛనింగ్ అనుకున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఎందుకంటే ఈరోజు మా బ్రదర్ గారు ఇట్లా కార్యక్రమం ఉంది. వాస్తవానికి నేను గడుగులపల్లి అనుకున్నా. ఒక మాట చెప్పడంతోనే ఇక నేను ఇక్కడే లాంఛనింగ్ అనుకున్నాను. మళ్ళీ ఎంఈఓ గారు ఇక్కడ అన్నారు. అందరూ ఒక కార్యక్రమం కూడా సెర్ఫ్ నుండి ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం ఈరోజు సుమారు మహిళల యొక్క అభ్యున్నతి కొరకు ఈరోజు ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మహిళల యొక్క శక్తిని వెన్నెత్తండి బయటికి నెట్టేలా ఈరోజు మహిళలని దేశంలో, ప్రపంచంలో ఒక శక్తిగా తయారు చేయాల ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఆలోచన పెట్టారు, శ్రీకారం చుట్టారు. ఆ శ్రీకారం కూడా ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. ఈరోజు ఈ మండలానికి 30 కోట్ల రూపాయలు మహిళ యొక్క శక్తి సాధికారికంగా ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మహిళలు కూడా మీ శక్తిని చక్కగా వెదజల్లండి. మీకు ఇచ్చే 30 కోట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో ఇచ్చినాం 13 కోట్లే వాడిండ్రు. ఈసారి 30 కోట్లు, మళ్ళీ 30 కోట్లు ఇస్తా ఉన్నా.
బడిబాటలో భాగంగా రీఓపెనింగ్ డే ఈరోజు 12/6/2025న రీఓపెనింగ్ డే సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం అయింది. మొక్కలు నాటాము. కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మునగ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా చిన్న స్కూల్లో అక్షరాభ్యాసము అండ్ హై స్కూల్కి వచ్చి యూనిఫామ్స్, బుక్స్, నోట్బుక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో టీచర్స్ అందరినీ కూడా హ్యాబిటేషన్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళని హ్యాబిటేషన్లో పంపించి స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్.